నేను అనుకున్నాను ఇంగ్లాండ్ దేశం వెళితే నాకు సహాయం దొరుకుతుందేమో, ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో అనుకున్నాను. దయచేసి గమనించండి, దేవుడు నన్ను తీసుకుని వెళ్ళింది ఇంగ్లాండ్ దేశానికి ఆర్థికంగా సహాయం చేయడానికి కాదు, మరి ఓ ప్రార్థన చేయడానికి. ఏమిటా ప్రార్థన? ప్రభువా, ఇలాంటి మందిరం మా దేశంలో ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నేను చూస్తాను? ఆ రోజు నేను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద మందిరాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ మందిరంలోకి నేను వెళ్ళిన కారణం ఒకటి, కానీ ఆ మందిరం నేను చేసిన ప్రార్థన మరొకటి. అతడు ఒకవేళ సహాయం చేస్తే 30 లక్షలు వచ్చేవేమో, కానీ ఇంత పెద్ద మందిరము నేను చూసేవాడిని కానే కాదు. చెప్పొచ్చేదేమిటి? ఆ సేవకుడు నాకు మిగిల్చిందేమిటి? చేదు అనుభవం. కానీ ఆ చేదు అనుభవం గుండా నేను వెళ్తున్నప్పుడు నేను చేసిన ప్రార్థన ఏమిటి? ప్రభువా, ఇలాంటి మందిరం ఎప్పుడు చూస్తాను? ప్రభు ఏమంటున్నాడో తెలుసా? పరలోకం నుంచి, ఇలాంటి మందిరం కాదు, ఇంతకంటే చాలా పెద్ద మందిరాన్నే నువ్వు చూస్తావు. ఈరోజు నా సహోదరి, నా సహోదరుడు వినో, ఏ చేదు అనుభవం గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ దుఃఖకరమైన పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో, ఏదైతే ఈరోజు నీకు బాధను, భయాన్ని మిగులుస్తుందో వినో, అదే బాధను, అదే భీతిని, అదే భయాన్ని నా ప్రభువు నీకు భాగ్యముగా మార్చబోతున్నాడు.